హలో ఫ్రెండ్స్, మనలో కొంతమందికి ఒక అపోహ అయితే ఉంటుంది. అదేంటంటే గేమింగ్ ల్యాప్‌టాప్స్ అనేవి కేవలం గేమింగ్ కోసమే అని చెప్పి. అయితే అది నిజం కాదు. గేమింగ్ ల్యాప్‌టాప్‌లో మనం గేమింగ్‌ని మించి చాలా వర్క్ అయితే మనం చేసుకోవచ్చు. లైక్ చాలామంది వీడియో ఎడిటింగ్ అనేది చేస్తూ ఉంటారు. కొంతమంది 3డీ మోడలింగ్ అనేది చేస్తూ ఉంటారు. మరికొంతమంది మల్టీ టాస్కింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో, మీరు ఇలా పెద్ద పెద్ద వర్క్స్ చేయాలంటే మీకు డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అనేది కావాల్సైతే ఉంటుంది. మీకు గేమింగ్ ల్యాప్‌టాప్‌లో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది చూడడం అయితే జరుగుతుంటుంది. అందుకే మీరు దీంట్లోన గేమింగ్‌తో పాటుగా మిగతా వర్క్స్‌ని కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒక గేమింగ్ ల్యాప్‌టాప్‌లోని పవర్‌ఫుల్ సీపీయూతో పాటుగా ఒక పవర్‌ఫుల్ జీపీయూ యొక్క కాంబో కూడా మీకు చూడడం అయితే జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఒక పవర్‌ఫుల్ సీపీయూ విత్ పవర్‌ఫుల్ జీపీయూ కాంబినేషన్‌లో మీరు ఏ వర్క్స్ చేసినా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్‌ని అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతాయి. అయితే ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే మీకు ఎక్కువ శాతం బ్యాటరీ అనేది చూడడం అయితే జరగదు. లైక్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా అయితే ఉండదు. అలాగే దీని యొక్క సైజు లేదా వెయిట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. లైక్ బల్కీ సైజులో అయితే ఉంటుంది. ఎక్కువ వెయిట్ అనేది ఉంటుంది. రఫ్‌గా 2.5 నుంచి 3 కేజీస్ వరకు అయితే దీని యొక్క వెయిట్ అనేది చూడడం అయితే జరుగుతుంది కొన్ని ల్యాప్‌టాప్స్‌లోని. అండ్ దీని యొక్క డిజైన్ కూడా కొంచెం బల్కీగా అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ పెట్టడం వల్ల కొంచెం స్టోరేజ్ అనేది అక్కడ పెరుగుతుంది. స్పేస్ పెరిగి ఇది బల్కీగా చూడడం అయితే జరుగుతుంది. అయితే మీరు దీన్ని పవర్‌ఫుల్‌గా యూజ్ చేయాలి. దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది పీక్స్‌లో కావాలి అంటే మీరు దీన్ని ప్లగ్ చేసి యూజ్ చేయడం వల్ల ఓవరాల్ ల్యాప్‌టాప్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఎవరైతే గేమింగ్ కాకుండా వీడియో ఎడిటింగు, 3డీ మోడలింగు లేదా గేమ్స్ తయారు చేసే ఆలోచనలో ఉంటారో అలాంటి వాళ్ళకి గేమింగ్ ల్యాప్‌టాప్స్ అనేవి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. దీంట్లో మీరు పెద్ద పెద్ద కోడింగ్స్‌ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. మీరు మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. బ్రౌజింగ్ చేయొచ్చు. వర్డ్ లాంటి సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేయొచ్చు. లైక్ నార్మల్ ల్యాప్‌టాప్‌లో యూజ్ చేసే అన్ని థింగ్స్‌ని కూడా మీరు గేమింగ్ ల్యాప్‌టాప్‌లో యూజ్ చేయొచ్చు. నార్మల్ ల్యాప్‌టాప్‌లో యూజ్ చేయని థింగ్స్‌ని కూడా మీరు గేమింగ్ ల్యాప్‌టాప్‌లో అయితే యూజ్ చేయొచ్చు. సో, ఎవరికైతే ఈ అపోహ ఉంటుంది కదా! గేమింగ్ ల్యాప్‌టాప్స్ అనేవి కేవలం గేమింగ్ కోసమే అని చెప్పి అది ఆ ఆలోచన అనేది సరైనది కాదు. గేమింగ్ ల్యాప్‌టాప్ వలన చాలా అయితే చేయొచ్చు. సో, ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అనేదైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.